మా పిల్లలు ఇంకా అన్ని కూరలకు అలవాటు పడలేదు కాబట్టి నేను ఏ కూర చేసినా 2 రోజులు ఉంటుందండి. అందుకే కొంచెం కొంచెమే వండుకుంటాను. ఇంకా పాలకూరలు మళ్ళీ మిగిలిచ్చినా కూడా వేస్ట్ అవుతుంది అన్నట్టు మొన్న పప్పు చేసి నిన్న 2 రోజులు తిన్నాను. ఇంకా ఈరోజు తోటకూర అనమాట, అదే రాయలసీమ భాషలో కొయిటాకుతో కర్రీ చేస్తున్నాను. కర్రీ లాంటిదే అని చెప్పొచ్చు. దీన్నే మన భాషలో అయితే పుల్లగూర అని కూడా అంటాము, ఇంకా బజ్జీ అంటాము. కొయిటాకు బజ్జీ, వంకాయ బజ్జీ, బెండకాయ బజ్జీ లాగా అనమాట. దీనిలోనే మనోళ్ళు ఎవరైనా బెండకాయ బజ్జీ చెప్తే బెండకాయలతో బజ్జీలు చేసుకుంటారా మీరు అని అనింది పైన ఆదిలాబాద్ అక్క. అలా కాదక్క ఇలా అని చెప్తే బెండకాయతో పచ్చడిలాగా కూడా చేసుకుంటారా మీరు అని అనింది. ఇంకా అవైతే అన్నీ ఆనియన్ బాగా వేగిన తర్వాత ఉప్పు, కారం, పసుపు, ధనియా పొడి అన్నీ వేసేసి కొయిటాకు వేసేసి లాస్ట్లో టొమాటో వేసి 2 విజిల్లోకి పెడితే వాటర్ అంతా ఇంకిపోయే వరకు మగ్గబెట్టేసుకోండి. చాలా చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేసుకోండి. ఇలా అడుగున మిగిలిపోయిన దాంతో అన్నం కలుపుకొని తింటే ఇంకా బాగుంటుందండి. నాకైతే ఇది చాలా ఇష్టం. దీనికోసం నేను మా చెల్లెలు కొట్లాడుకుంటాం కూడా. మధ్యలో వంట చేసి మిగిలిన బోకులు కూడా కడిగేశాను. ఈరోజు అయితే చాలా బాగా కుదిరింది కర్రీ.